నేనైనా నీవైనా అందరికీ ఒకే రూలు. పాస్టర్కి ఒక రూలు, సంఘ పెద్దకు ఒక రూలు, విశ్వాసకు ఒక రూలు, నియమములు ఒకటి అనేకములు లేవు. ఒకే నియమం ఉంది, ఆత్మనియమం. ఏమి నియమం అండి? ఆత్మనియమం. ప్రియమైన జన పిల్లరా, దయచేసి యోహాను సువార్త 16వ అధ్యాయం నేను ముగించాలి. ఎవరు కూడా ఎక్కువగా మరి ఏంటి ఎక్కువైపోయింది ప్రసంగం నుంచి పనుకున్న అవసరం లేదు. మన ఆత్మలకు ఈ మాటలు అవసరం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13 వచ్చిన చదువుతారా? యోహాను 16:13. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మీరు సత్యమంతయో గ్రహించినట్టు ఆయన మిమ్మను నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని వినునో వాటిని బోధించి సంభవింపబోవు సంగతులను మీకు తెలియజేయను. హల్లెలూయా. ఈ ఆత్మవరయ అంటే సత్యస్వరూపి అయిన ఆత్మ. సత్యాన్ని సర్వసత్యంలోకి మిమ్మల్ని నడిపిస్తాడు. పాస్టర్ గారు నడిపించలేడు సర్వసత్యంలోకి. ఎంత పెద్ద మేధావి అయినా, ఎంత గొప్ప ఆత్మ సంబంధమైన భక్తుడైన సేవకుడైనా మేము కూడా మనుషులం కాబట్టి మాకు లిమిట్ ఉంది, కొంతవరకు మేము నడిపించగలం. కానీ నిజమైన ఆత్మదేవుడే వచ్చినప్పుడు, క్రీస్తు ఆత్మ మీలోకి వచ్చినప్పుడు సర్వసత్యములోకి నిన్ను నడిపిస్తాడు. మాలో సర్వసత్యం లేదు, కొంచెం సత్యం ఉంటుంది మాలో. ఆ కొంచెం కూడా మేము ఎంతగా నమ్మకంగా దేవునికి ఉంటామో, ఎంతగా ఆత్మతో నడిపించబడతామో అంతవరకు మేము చెప్తాం. కానీ నీకులోకి ఆత్మ దేవుడు వచ్చినప్పుడు అది సత్యమును గ్రహింపజేసే ఆత్మ. సర్వసత్యమును నడిపిస్తాడు. దాని ద్వారా దేవుని చిత్తాన్ని నెరవేరుస్తారు. హల్లెలూయా. మరొక మాట ముగించుకుందాం. మొదటి పేతురు పత్రిక చూడండి. పేతురు భక్తుడు తన సంఘానికి ఉత్తరం రాస్తూ మొదటి పత్రిక లోపల మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయంలో ఈ మాటలు సెలవిస్తూ ఉన్నాడు. మొదటి పేతురు పత్రిక 4వ అధ్యాయము దయచేసి 14 వచ్చిన చదువుతారా? క్రీస్తు నామము నిమిత్తము మీరు నిందల పాలైన ఎడల మహిమా స్వరూపమైన ఆత్మ. ఏ ఆత్మ అంటే ఇది? మహిమా స్వరూపమైన ఆత్మ. ఇది శరీర సంబంధమైన ఆత్మ కాదు. మహిమ అంటే శక్తివంతమైనటువంటి దేవుని ఆత్మ. అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు కనుక మీరు ధన్యులు. హల్లెలూయా. మీరు నిందల పాలైపోయినప్పుడు, మనుషులు మిమ్మల్ని నిందించినప్పుడు, మిమ్మల్ని దూషించినప్పుడు, మీకు నష్టం కలిగించినప్పుడు, మిమ్మల్ని లెక్క చేయనప్పుడు క్రీస్తు ఆత్మ మీలో ఉంటే నిందల పాలైనడలా క్రీస్తు నామము నిమిత్తము అపనిందల పాలైనడలా మహిమా స్వరూపైన ఆత్మ, దేవుని ఆత్మ మీ మీద నిలుస్తున్నాడు. ఎన్ని రకాల ఆత్మ అండి! ఒకే ఆత్మకు ఎన్ని బిరుదులు ఉన్నాయి, ఎన్ని స్వభావాలు ఉన్నాయి. మహిమా స్వరూపమైన ఆత్మ, సత్యస్వరూపమైన ఆత్మ. ఇది ప్రేతాత్మ కాదు, ఇది దుష్టాత్మ కాదు, ఇది మోసపరిచే ఆత్మ కాదు, ఇది భ్రమపరిచే ఆత్మ కాదు, ఇది వ్యభిచారపు ఆత్మ కాదు, ఇది దొంగతనం చెప్పించే ఆత్మ కాదు. అది నీతిగల దేవుని ఆత్మ. ఒక మాట తీసుకుని ముగించుకుందాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీయులకు పౌలు భక్తుడు తన సంఘానికి ఉత్తరం రాస్తూ, కొరింథీ సంఘానికి ఉత్తరం రాస్తూ 2వ పత్రికలో ఈ మాటలు అంటాడు. 2వ కొరింథీయులకు 3వ అధ్యాయము 2వ కొరింథీయులకు 3వ అధ్యాయం 17వ వాక్యం చదువుతారా? 17వ వాక్యము. ప్రభువే ఆత్మ, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ ఏముండునో స్వతంత్రం ఉంటుంది, భయం ఉండదు, పిరికితనం ఉండదు, పారిపోయే పరిస్థితి ఉండదు. స్థిరపరిచే ఆత్మ ప్రభువే ఆత్మ అయినప్పుడు, ఆ ఆత్మదేవుణ్ణి మనం ఆచరించినప్పుడు, ప్రభు యొక్క ఆత్మను పొందుకున్నప్పుడు ఎక్కడ ఉండునో, ఆయన ఆత్మ ఎక్కడ ఉండునో, ప్రభు యొక్క ఆత్మ ఎక్కడ ఉండునో అక్కడ స్వాతంత్రం ఉండును. మనమందరమును ముసుగులేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపజేయచ్చు, మహిమ నుండి అధిక మహిమ పొందుతూ ప్రభు యొక్క ఆత్మ చేత ఆ పోలికలుగానే మార్చబడుతున్నాం. ఆయన పోలికతో నడుస్తాం, ఆయన స్వభావంతో నడుస్తాం, ఆయన మాటలే మాట్లాడతాం, ఆయన మనసు కలిగినట్టుగా ఉంటాం. యేసయ్య ఎలా ఉంటాడో అలా ఉంటాం. మనం రంగు మార్చుకొని, వేషం మార్చుకొని తిరగం. ప్రభువే ఆత్మ. అర్థమవుతుందా? చివరి మాట తీసుకొని ముగించుకుందామండి. ఇక చాలులేండి అని అనొద్దు. మొదటి కొరింథీయులకు 12వ అధ్యాయం పక్కనే ఉంది. మొదటి కొరింథీయులకు 12వ అధ్యాయము
మొదటి కొరింథీయులకు 12వ అధ్యాయము 8వ వాక్యం చూడండి. 12:8 ఏముందండి అక్కడ? ఎలాగనగా ఒకని ఆత్మ మూలముగా జ్ఞానవాక్యమును, మరి ఒకనికి ఆత్మను అనుసరించిన బుద్ధివాక్యమును, మరి ఒకనికి ఆత్మలోనే విశ్వాసమును, మరి ఒకనికి ఆ ఒక్క ఆత్మలోనే స్వస్థపరచు వరములు, మరి ఒకనికి అద్భుత కార్యములు చేయు శక్తియు, మరి ఒకనికి ప్రవచన వరము, మరి ఒకనికి ఆత్మల వివేచనయు, మరి ఒకనికి నానావిధ భాషలను, మరి ఒకనికి భాషల అర్థం చెప్పు శక్తియు అనుగ్రహపడి ఉన్నది. అయినను వీటన్నిటినీ ఆ ఆత్మ ఒకడే తన చిత్తము చొప్పున ప్రతివానికి ప్రత్యేకంగా పంచి ఇచ్చుచు కార్యసిద్ధి కలుగు చేస్తున్నాడు. ఆత్మ ఒకటే, కరెంట్ ఒకటే, కార్యాలు చాలా ఉంటాయి. కరెంటుతో ఫ్యాన్ నడుస్తుంది, టీవీ నడుస్తుంది, నీళ్ళు వేడైతాయి, కారు నడుస్తుంది, స్కూటర్ నడుస్తుంది. కరెంటుకి ఎంత శక్తి అండి! ఫ్యాక్టరీలు నడుస్తాయి. ఆత్మ ఒకటే, కానీ అందరికీ అన్నీ ఉండవు. కొన్నిటిని దేవుడు కొందరికి ఇస్తాడు. నాకు స్వస్థపరిచే వరం ఇచ్చాడు దేవుడు, భాషలో మాట్లాడే వరం ఇచ్చాడు దేవుడు. నేను ప్రభు దగ్గర వినమ్రంగా, ప్రభు నాకు వద్దు, నాకు సువార్త ప్రకటించే ఆత్మ నాకు అనుగ్రహించు, ప్రార్థించే ఆత్మ నాకు అనుగ్రహించు. ఈ వద్దు, ఎందుకంటే ఆ వరాలు పొందితే దేవునికి వచ్చే మహిమ నాకు వస్తుంది. దేవుని మహిమను దొంగిలించడం నాకు ఇష్టం లేదు. అవి కావాలి, అవసరమైనప్పుడు వాడుకుంటా. వాటి మీదనే దృష్టి పెట్టుకుని స్వస్థత దయ్యాలు కొట్టడం, స్వస్థతలు చేయటం, ప్రవచనాలు చెప్పడం అవి మంచివే. ప్రభువా వాటిని తగ్గించు, వీటిని హెచ్చించు. మరి ఆత్మ మంచి పనులు చేస్తాడు. ఆత్మ ఒకటి, అనేకమైన వరాలు ఉన్నాయి. అడిగి పొందుకోండి. కానీ దేవుని కంటే ఎక్కువగా హెచ్చించడానికి ఆ వరాలు వాటిని నిష్ప్రయోజనంగా వాడుకోవద్దు. వాటి ప్రయోజనకరంగా వాడుకోండి. ప్రభువును సాధించను కాక ప్రార్థన చేద్దాం. మహా గొప్ప దేవ, ఆత్మల గురించిన మాటలు మేము మాట్లాడుకున్నాం. నైనా దుష్టాత్మ, ప్రేరితాత్మ, మోసపరిచే ఆత్మ, అబద్ధం అడిచే ఆత్మ, నైనా ప్రభు బ్రహ్మచే ఆత్మ, అయా మీ మార్గమునకు వేరుగా నడిపించే ఆత్మ మాకు వద్దయ్యా. క్రీస్తు ఆత్మ, ప్రభు ఆత్మ మాకు కావాలి. ప్రతి ఆత్మను మేము నమ్మము, వివిధమైన ఆత్మను మేము నమ్మము, క్రీస్తు విరోధి ఆత్మ మేము నమ్మము. అయా నీ ఆత్మనే మేము నమ్ముతున్నాం. మా పెద్దలను, మా పరిచారకులను, మా పురుషులను, మా స్త్రీలను, మా సంఘ రక్షించబడిన ప్రతి ఒక్కరిని ప్రభా మీ ఆత్మ ద్వారా నింపండి. మీ సేవకుడు నన్ను కూడా మీ ఆత్మతో నింపి నడిపించి మీరే ఘనత, మహిమ, ప్రభావాలు పొందండి. బల నిమిత్తం సిద్ధపడుతున్న మీ పిల్లలను అయా సిద్ధపరచుటకు మంచి ఆలోచన వరకు అనుగ్రహించండి. మీ పనిలో చేయబోతున్నామయ్యా. మీ శరీరంలో తిని మీ రక్తం త్రాగుటకు మీ నీతిని, మీకు ఇష్టమైన భక్తిని మొదలు పెట్టండి. పరిశుద్ధాత్మదేవా మమ్మల్ని నింపి నడిపించండి. యేసునామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. హల్లెలూయా. పరిశుద్ధాత్మదేవుని అన్యోన్య సహవాసము, ప్రియ సంఘ సహవాసం ఉన్న మనందరికీ, మన కుటుంబాలకు, సంతానములకు, సమస్తమునకు, సంఘమునకు, పరిచర్యకు, సకల పరిశుద్ధులకు, ప్రపంచ సంఘానికి, ప్రభుత్వాలకు ఇప్పుడెల్లప్పుడు సదాకాలం తోడుగా ఉండి కాపాడి భద్రపరిచి దీవించి స్వస్థపరిచి విజయ పదములు నడిపించును గాక. ఆమేన్. హల్లెలూయా. యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం. అపవాది క్రియలకు అంత నాశనము కలుగును గాక. ఆమేన్. హల్లెలూయా.